అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్ కు స్వాగతం. మనతో విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేస్తున్న తొలి మహిళ అయినటువంటి డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. చూసారా విశ్వ నియమాలను కానీ ఎంత చల్లటి గాలి వచ్చేసింది. ఎస్, మీ విశ్వ నియమాలలో మనిషి గొప్ప, దేవుడు గొప్ప? ఎస్, మనమంతా ఒక ఎనర్జీతో ఉన్నాము. ఈ విశ్వం మొత్తం ఒక ఎనర్జీతో ఉంది. ఈ ఎనర్జీ ఆ ఎనర్జీని కలవడం కోసమే మనుషులంగా ఉన్నాం. ఎనర్జీ అనే ఆ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీని రామ అనే ఒక రూపంలో మన పెద్దవాళ్ళు ఏంటంటే ప్లేవే మెథడ్ మనకు చెప్పారు కదా తల్లి. ఇప్పుడు పిల్లలకి ఏదన్నా చెప్పాలంటే ప్లేవే మెథడ్ లో చెప్తే ఎడ్యుకేషన్ బాగా వస్తుందని. అట్లా మన పెద్దవాళ్ళందరూ మనం కొంచెం అజ్ఞానులమని వాళ్ళు ఏం చేశారంటే దేవుళ్ళని రూపాలను మనకి ఇచ్చారు. రామ అని కొంతమంది కృష్ణుడు అంటే ఇష్టం, కొంతమందికి ఏమో శివుడు అంటే ఇష్టం. దానికి ఒక తాత్వికత ఉంటుంది. అలాగ వాళ్ళు ఆయా దేవతలను కుల దేవతలు కూడా ఉంటారు ఇంటికి. అలాంటప్పుడు నీకు ఏ దేవుడు అంటే ఇష్టము, ఏ దేవుడు గొప్ప, ఏ దేవుడు తక్కువ? ప్రతి మనిషి ఏదైతే నమ్మకాన్ని విశ్వాన్ని ఏర్పరచుకొని ఒక రూపంలో ఆ దేవుణ్ణి అర్చిస్తున్నారో ఈ విశ్వశక్తి అంతా ఆ రూపంలో మనకు వస్తుంది. మనము మనీషులుగా మిగిలిపోవడము ఈ విశ్వానికి కావాలి. ఆ మనీషి అనే దాన్ని ఎలా ఉండాలో, వారి లక్షణాలు ఎలాగుంటాయి, నేను ఈ అమెరికా పర్యటన కవితలు వాస్తవికతలో నా అనుభవాన్ని జోడించి మనిషి కాదు మనీషి జీవితం వచ్చింది ఆనందించటానికి, అనుభవించటానికి, ప్రేమించడానికి, ప్రేమను పంచటానికి. ప్రతి క్షణం తప్పులించడము, తినే కూరల్లో ఉప్పు లేదని, కూర బాగాలేదని ఆలోచించటము, ప్రతి మనిషిలో లోపాలించటం, ప్రతి పనిలో లోపాలించడం చూస్తూ, నీ చుట్టూ ఉండే మనుషులలో లోపాలను చూస్తూ, తప్పులను ఎంచుతూ ఈ జీవితం గడిపేస్తున్నావు. ఇదే కవిత చిన్నప్పుడు ఏం రాసాను తెలిసిన? ఎదుటి మనిషి లోపాలు ఎత్తడం ఎల్కేజీ, నీలో నీవు లోపాలను తెలుసుకోవడం పీజీ. పీజీ చేస్తే కానీ ముందరికెళ్ళలేవు. నీలా వారు ఉండరు, వారిలా నీవు ఉండవు. ఎవరి దృక్పథం వారిదే. ఈ జీవితం నీవు నేర్చుకోవటానికి జన్మించావని మరవకు. ఈ జీవితము నేర్చుకోవడానికి పుట్టాము. నేనంటే ఏమిటి తెలుసుకోవడానికి పుట్టాము. ప్రతి క్షణం ఎదుటి వారికి ఏదో నేర్పించాలని తపన పడుతూ నీ జీవిత కాలాన్ని వృధా చేస్తూ గడిపేస్తున్నావు. నిన్ను నీవు ప్రేమించుకో. నీ అంతరంగంలో ఎంతో పాజిటివ్ ఉంది. దాన్ని గుర్తించక ఎప్పుడు నిరంతరం నెగటివ్నే చూస్తూ నీ చుట్టూ ఉండే అద్భుతమైన అవకాశాలు నువ్వు మిస్ అవుతున్నావు. ఒక్క క్షణం ఆలోచించు. ఈ జీవితం ఎంతో విలువైంది. దీన్ని ఆస్వాదించు. ప్రతి క్షణాన్ని అనుభూతితో, ఆనందంతో అనుభవించు. చుట్టూ ఉండే ఆనందాన్ని నీవు పొందుతూ అందరికీ పంచు. అందరిలో ఉండే మంచితనాన్ని, మంచి లక్షణాలను, అందరిలో ఉండే ప్రత్యేకతలను గుర్తించడం అలవాటు చేసుకో. అందరిలో ఉండే మంచితనాన్ని, మంచి లక్షణాలను, అందరిలో ఉండే ప్రత్యేకతలను గుర్తించడం అలవాటు చేసుకో. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది కదా, దాన్ని చూడడం నేర్చుకో. నీ జీవితం ఆనందమయం. నీ చుట్టూ ఉండే వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తూ సుఖమయ జీవితాన్ని పొందడం నేర్చుకో. మనిషి జన్మ ఎత్తడం అనేది ఓ వరం. మనిషి జన్మ ఎత్తడం అనేది ఓ వరం. మనిషిగా జీవించు. మనీషిగా మిగిలిపోనేస్తాము. మనీషిగా మనం మిగిలాలంటే ప్రతి మనిషిలో పాజిటివిటీ ఎంతుందో చూడాలి. ఆ పాజిటివ్ని అప్రిషియేషన్ చెయ్యాలి. ప్రేమను అందించాలి, ప్రేమను పొందాలి. ఎప్పుడైతే ప్రతి మనిషిలో ఉండే టాలెంట్ను చూస్తూ, మీ మీడియా పరంగా కూడా లోపాలు ఎత్తకుండా టాలెంట్ను చూస్తూ పాజిటివ్ని ఇస్తూ పోతే మీ మీడియా కూడా ఎనర్జీ పెంచుకొని సక్సెస్ఫుల్గా రేటింగ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మనిషిగా జీవించడం నేర్చుకోవడం ఈ విశ్వ నియమాల్లో ప్రత్యేకమైన అంశం. ఈ విశ్వం అనేది ఒక గొప్ప ఎనర్జీ. మనం కూడా మనుషులం కాదు, మనీషి. మనీ ప్లస్ షీ మనిషిని సాధించవచ్చు. ఓకే, ఇదమ్మా. చాలా చక్కగా చెప్పారు.